జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఇంతకుముందు చేసుకున్న వీడియో దత్తప్రభు బోధించిన రహస్య సాధనలు పార్ట్ 1కు కొనసాగింపు. ఇది పార్ట్ 2. ఇందులో మంచి విషయాలు వస్తాయని జాగ్రత్తగా వీక్షించి జ్ఞాన సముపార్జన చేసుకునే ప్రయత్నం చేయగలరు. జై గురుదత్త. త్రిపుర రహస్య మహాత్య కాండంలో ప్రధాన పాత్రలు దేవతలు, మునులు, రాక్షసులు, భక్తులు. ఈ ఖండం హరితాయాన సంహిత రూపంలో దేవి మహిమ చెప్పే కథల సమూహము. జ్ఞానకాండానికి ప్రస్తావన. పరశురాముడు శిష్యుడు దత్తప్రభుకు బ్రహ్మలోకంలో మార్కండేయుడు బ్రహ్మను ప్రశ్నించినప్పుడు బ్రహ్మదేవుడు హరితాయనునికి ఆశీర్వాదం ఇచ్చాడు. కీలక దేవతలు త్రిపురాదేవి, లలిత, బాల, కాళి, గౌరీ కేంద్ర పాత్రలు. రాక్షసులను సంహరించినాడు. పార్వతి గౌరీ వ్రతం చేసి దేవిని పొందినవాడు శివుడు. విష్ణువు దేవి ప్రమాణములు చేసేవారు. గణపతి, కార్తికేయుడు యుద్ధాల్లో సహాయం. రాక్షసులు, ఇతరులు నిశుంభ, చండాముండ, రక్తబీజులు దేవి చేతిలో మరణించారు. భండాసురుడు, విసంగుడు, లలిత ద్వారా వధం. సంవర్త మహర్షి పరశురామ రేణుకామాత యొక్క కుమారుడు. జమదగ్ని పరశురాముడి తండ్రి. ఈ విషయం ఇందులో ఉంది. త్రిపుర రహస్య మహాత్యకాండంలో ప్రధాన దేవతలు త్రిపురాదేవి. శ్రీ విద్యా సాంప్రదాయంలో కేంద్రము. ఆమె లీలలు ఆ లలితామాతే శ్రీ విద్యకు మూలం. ఇంకా కొనసాగింపుగా మనం ముందు వెళ్తూ ఉంటే పూర్తి వివరణ అర్థమవుతూ ఉంటుందండి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వీడియోని చూడండి. కేంద్ర దేవత త్రిపుర. లలిత ఆమె కుమారి, ఆమె బాల, ఆమె త్రిపుర సుందరి, ఆమె దత్తప్రభు. 3 పురుల జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ధ్వంసకర్త. సృష్టి స్థితి లయ కారణం. ఇతర రూపాలు దుర్గా, చాండి, కాళి. రాక్షసులు నిశుంభ సంహారం. లక్ష్మీ, సరస్వతి, గాయత్రి. ధన విద్యా శక్తులు జ్వాలామాలిని, కామేశ్వరి. బండాసుర, విసంగసుర వధం. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివులు. త్రిపురకు ప్రణామాలు చేసేవారు. ఆమె శక్తి గుర్తించేవారు. ఈ దేవతలు భక్తి ప్రేరేపించి జ్ఞాన మార్గానికి దారి తీస్తాయి. త్రిపుర రహస్య మహాత్మ్య కాండంలో ప్రధాన దేవతలు త్రిపుర రూపాలు మరియు శక్తి రూపాలు. ప్రతి దేవతకు సంక్షిప్త వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఆమె మహిమ కథలు ఆధారంగా త్రిపుర లేదా లలిత, త్రిపుర సుందరి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి పురాల ధ్వంసకర్త. కామేశ్వరునితో మిథున రూపం. భండాసుర, విసంగసుర వధం. శ్రీ విద్యా దేవత. సృష్టి స్థితి లయ కారణం. దుర్గా లేదా చండి, నిశుంభ రాక్షసుల సంహారం. చండాముండ, ధూమ్రలోచన వధం. దేవి మాయ జయకర్త. కాళీ, చండ, ముండ వధకర్త. రక్త బీజాసుర ధ్వంసం. కోపశక్తి స్వరూపం. రక్తం తాగి అసురను నాశనం చేస్తుంది. లక్ష్మి ధన సంపద శక్తి. దేవతలకు ఐశ్వర్యం ఇస్తుంది. భక్తులకు వృద్ధి ఇచ్చేది. సరస్వతి విద్య. జ్ఞానదాత. సరస్వతి వ్రతం ద్వారా భక్తులకు వాక్పటుత్వం. జ్వాలామాలిని విసంగసురుల యుద్ధంలో దామనాసుర వధం. అగ్నిశక్తి స్వరూపం. కామేశ్వరునితో దంపతులు భక్తులను అనుగ్రహించే అపార రూపం. పంచప్రేతాసనం. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివ. త్రిపురాకు ప్రణామాలు చేసి ఆమె శ్రేష్టత్వం గుర్తించారు. సృష్టి పాలన, సంహార శక్తులు. ఈ దేవతలు భక్తి ద్వారా మాయా జయం,
జ్ఞానోదయాన్ని ప్రసాదిస్తాయి. ఈ శ్రీ విద్యను ప్రతి ఒక్కరు తెలిపిన వారు దత్తప్రభులే. శ్రీ విద్యకు మూల పురుషుడు వారే. శ్రీ విద్య త్రిపుర గురించి త్రిపుర రహస్యంలో శ్రీ విద్య అనేది ముందు వస్తుంది. శ్రీ విద్య అనేదే త్రిపుర ఆఖరికి మనకు దత్తప్రభు పూర్తి జ్ఞానం ఇచ్చిన తర్వాత ఇంకా రహస్యాలు కొన్ని ఉంటాయండి, అవి చెప్తాడు. జాగ్రత్తగా మీరు వీక్షించే ప్రయత్నం చేయండి. అలాగే శ్రీ గురుదత్త ప్రభులు యోగ జ్ఞానం శక్తి వరాలు గురించి బోధించాడు. మార్కండేయ పురాణం మహాభారతం ప్రకారం జ్ఞానోపదేశం చేసిన దత్తాత్రేయ ప్రభులు రాజధర్మం పాటించే శక్తి, ధర్మజ్ఞానం, యుద్ధంలో 1000 చేతులు కలవాలని వరాలు ప్రదానం చేశాడు కార్తవీర్యార్జునికి. మార్కండేయ పురాణంలో యోగ మార్గం, ప్రాణాయామం, యామ నియమాలు, ఓంకార ధ్యానం గురించి బోధించాడు. ఇది పతాంజలి యోగ సూత్రాలతో సమానం అవుతుంది. ముందుగా తెలిపిన వారు దత్తప్రభులే. అహంకారం జ్ఞాన కల్పవృక్షం వలె పెరిగి మోక్షాన్ని అడ్డుకుంటుందని వైరాగ్యం మొదటి పద్ధతి అని ఉపదేశించాడు. ప్రధాన వరాలు, కోరిన వరాలు, ప్రజలను రక్షించే శక్తి, శత్రువుల మనస్సులో రహస్యాలు తెలిసే జ్ఞానం, అజేయత్వం, ధర్మ మార్గం వదులుకున్నప్పుడు సాధువుల మార్గదర్శకత్వం ఫలితం. ఈ జ్ఞానాన్ని మరచి అహంకారానికి లోనై గొప్ప ఋషి జమదాగ్ని గొర్రెలు దోచుకొని పరశురాముని చేత మరణించాడు. దత్తభక్తులకు ఈ కథ ధర్మం, వైరాగ్యం, గురుభక్తి పెంపొందించుకునే మార్గం ఇది. దత్తప్రభు అంటే దత్తాత్రేయ స్వామి బోధించిన అష్టాంగ యోగం లేదా మహాయోగం. ఇది మోక్షానికి దారితీసే ఆధ్యాత్మిక సాధనా పద్ధతి. ఇది యామ నియమాలతో ప్రారంభమై ప్రాణాయామం, ధ్యానం, సమాధి వరకు సాగుతుంది. దత్తప్రభువు బోధించిన ఇంకా చాలా నిగూఢ రహస్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆధ్యాత్మిక మార్గము. దత్తాత్రేయుడు దత్తప్రభు అలర్కుడికి ఈ యోగ మార్గాన్ని బోధించాడు. దత్తాత్రేయుడు శ్రీ దత్తప్రభు అత్రి మహర్షి, అనసూయ దేవతల సంతానం. బ్రహ్మ విష్ణుశివుల త్రిమూర్తి స్వరూపం, ఆద్యపరాశక్తి స్వరూపం. ఆయన యోగాది నాథుడు, అవధూతుడు. 24 గురువుల నుంచి జ్ఞానం పొందారు. మార్గశీర్ష శుద్ధ పౌర్ణిమ ఆయన జయంతి. యోగ రకాలు దట్ట మహాయోగం, 4 యోగాల సమ్మేళనం. మంత్రయోగం, ఇంద్రియ నిగ్రహం, లయాయోగం, దేవతా ధ్యానం. హఠయోగం అంటే ముద్రలు, బంధాలు. రాజయోగం అంటే అష్టాంగాలు. ప్రాణాయామానికి ప్రత్యేక ప్రాధాన్యం. ఇడా పింగళ సుషుమ్న మార్గాల్లో ప్రాణవాయువు నియంత్రణ. అష్టాంగ యోగ యామ అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచార్యం, అపరిగ్రహం, నియమం, శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రాణిధానం, ఆసన స్థిర సుఖ భావ, ప్రాణాయామ, రేచక, పూరక, కుంభక, ప్రాకృతిక శ్వాస నియంత్రణ, ప్రత్యాహార, ఇంద్రియ నిగ్రహం, ధారణ, ఏకాగ్రత, ధ్యాన, అవిచ్ఛిన్న ధారణ, సమాధి, ఆత్మ పరమాత్మ ఐక్యం. సాధన విధానం. ప్రారంభంలో రోజుకు 80 ప్రాణాయామాలు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి. ఘటపరిచయ నిష్పత్తి అవస్థలో చక్రాల ధారణ, సుషుమ్నలో ప్రణోద్గమానం, అమృతోద్భవం, కైవల్యం, గురు సన్మార్గం అవసరం. ఇవి ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క గ్రంథాలు ఉన్నాయండి. అది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం దత్తప్రభు ఆశీర్వాదంతో. దత్తప్రభు తెలిపిన మోక్ష మార్గాలు ప్రధానంగా జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం మరియు రాజయోగం వంటివి. ఇవి అవధూత గీత, త్రిపుర రహస్యం వంటి గ్రంథాల్లో వివరించబడ్డాయి.
ఈ మార్గాలు అహంకారం, మమత్వం, అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానానికి దారితీస్తాయి. భక్తులు దత్తప్రభు ఆరాధన ద్వారా ఈ మార్గాల్లో పయనిస్తూ మోక్షాన్ని సాధిస్తారు. దత్తప్రభు స్వరూపం దత్తాత్రేయుడు అవధూతునిగా జ్ఞాన మార్గాన్ని బోధించి భక్తులకు శిశు ఉన్మాది రూపాల్లో కనిపించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. దత్తప్రభు అలర్కుడికి బోధించింది భక్తి మార్గం, ధర్మ మార్గం. యజ్ఞాలు చేస్తూ పాపపుణ్య బంధాల నుండి విముక్తి పొందాలి. కార్తవీర్యార్జునుడికి ఇలా బోధించాడు. ప్రాణాయామ యోగం దేహ దోషాలను ప్రాణాయామంతో జయించి కామక్రోధాలను అణిచి ఆత్మలో లీనమవ్వాలి. 24 గురువుల జ్ఞానం, భూమి, నీరు, వాయు వంటి ప్రకృతి గురువుల నుండి వైరాగ్యం, సమతుల్యత నేర్చుకోవాలి. ఇది మోక్షానికి మార్గం. అవధూత గీత బోధనలు. అవధూత గీతలో దత్తప్రభులు నేనే తత్వం, గగన సదృశిని, ఆత్మవ్యాప్తి అని చెప్పి అంతర్గత జ్ఞానంతో సర్వం ఒకటేనని ప్రకటించాడు. ఇది చాలా రహస్యమైంది, అర్థం చేసుకోండి. ఒకటేనని ప్రకటించాడు సర్వం. ఇది అద్వైత వేదాంత సారం. మనసును శుద్ధి చేసి పరమాత్మలో లీనం కావాలని ఉపదేశిస్తుంది. భక్తులు ఈ గీతా పఠనంతో మోక్ష ప్రాప్తి చేసుకోవచ్చు. సాధన విధానం: దత్తప్రభు పూజ, మంత్ర జపం, గురువారం ఉపవాసం, అవధూత గీత పారాయణం చేయాలి. మార్గశిర పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా సాధనలు పెంచాలి. ఈ మార్గాల ఆచరణలో కర్మబంధాలు తొలగి మోక్షం సాధ్యమవుతుంది. ఇది దత్తప్రభు చెప్పించిన విషయం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందాం. కొన్ని వీడియోస్, కొన్ని టాపిక్స్ వీడియోస్లో రిపీట్ అవుతూ ఉంటాయండి. ఇది జ్ఞాన మార్గంలో ఎంతవరకు రిపీట్ అయినా మనం స్వీకరించాలి. ఎందుకంటే 1-2 సార్లు వింటే మనకు అర్థమవుతుంది కావచ్చు. అందుకే దత్తప్రభు మనకు ఈ జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది. ఇంతమంది విషయాన్ని మనకు ఇచ్చి మనము వీడియో చేసుకున్న అదృష్టం కలిగినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురు దత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కృతజ్ఞతలు. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందామండి. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.